కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియకు ముందు రత్న భండాగారం తిరిగి తెరిచేందుకు అనుమతి కోరే అజ్ఞ అనే పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్ విశ్వనాథరథ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ ప్రక్రియకు సంబంధించిన పూజలు పూర్తి చేసి గది తలుపులను తెరిచారు. 46 ఏళ్ల తర్వాత రహస్య గదిని తెరవనుండటం వల్ల లోపల నాగుపాములు వంటి భారీ విష సర్పాలు ఉంటాయనే అనుమానంతో ముందు జాగ్రత్తలు తీసుకొని మరీ లోపలికి వెళ్లారు. అయితే రత్న భండాగారాన్ని ఓపెన్ చేసే క్రమంలో పూరి ఎస్పీ పినాక్ మిశ్రా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గదిలో ఉక్కపోత, గాలి లేకపోవడంతో ఎస్పీ పినాక్ మిశ్రా సొమ్మసిలి పడిపోయారు. ఇక వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనుకున్న ముహూర్తానికి పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భండాగారు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇక రెండవ ద్వారం తాళం మొరాయించడంతో కాస్త ఆలస్యమైంది. చివరకు అతి కష్టంతో డోర్లను ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో ఎస్పీ పినాక్ మిశ్రాకు ఊపిరి ఆడకపోవడంతో సొమ్మసిల్లి పడిపోయారు. జగన్నాథుని సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. 46 ఏళ్ల క్రితం అంటే 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. రత్న భండార్లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలను తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. కాసేపట్లో రత్న భండాగారంలోకి ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. ఇక జగన్నాథుని రత్న భండాగారాన్ని చివరిసారిగా 1978లో లెక్కించారు. అప్పుడు రూపొందించిన జాబితా ప్రకారం 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి, అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. వీటిని లెక్కించడానికి అప్పుడు 70 రోజులు పట్టింది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పట్టనుందో చూడాలి.